దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నేడు రైతుల కష్టాలు ఉన్నారని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎలాంటి కరువు రాలేదని, కాంగ్రెస్ పార్టీ నిర్వహణ సరిగ్గా లేక నేడు రైతులకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. దుబ్బాకలో ఓటమి చెందిన విధంగానే 7 నియోజకవర్గాల్లో రఘునందన్ రావుకు ప్రజలు బుద్ధి చెప్తారని వెంకట్రామరెడ్డి తెలిపారు. వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చి ఇవి కూడా చేయకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేసి రైతులకు ఇవాళ చాలా ఇష్టమైన పరిస్థితిలో ఉన్నారు. రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, విద్యుత్ కరెంటు కట్ అవుతా ఉంది. సో ఇవాళ తెలంగాణను శరవేగంగా సంక్షేమం అభివృద్ధి చేసిన తర్వాత ఇన్ని పద్ధతిలో ఉన్న కరెంటును విద్యుత్తుని నిర్వహణ చేసుకుంటూ ఇవాళ మనకు ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి తప్పితే అంత కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు బాగుంటారు, పంటలు ఎండిపోవు. మరి ఇవాళ ఎన్ని సమస్యలు వచ్చినాయి. అందుకొరకు ప్రజలు సంపూర్ణంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు, ఘన విజయం సాధిస్తూ ఉన్నారు. ఓట్ల తేడాతో గెలిచారు. 54,000 ఓట్లతో దుబ్బాకలో ఓడిపోయారు. దుబ్బాక దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పమనండి, ప్రజలు మళ్ళీ ఇంకోసారి గట్టిగా సమాధానం చెప్తారు. అప్పుడు దుబ్బాక నియోజకవర్గాలు సమాధానం చెప్పిండ్రు. ఇప్పుడు 7 నియోజకవర్గాల నుంచి కూడా జరిగిందో ఈ 7 నియోజకవర్గాలను కూడా అదేవిధంగా పరాజయించిపోతా ఉన్నా వారు టెన్షన్లో ఉండి భయభ్రాంతులకు గురైన చేసి వారి నేపథ్యం అదే. వారు దుబ్బాక ఇవాళ పార్లమెంట్ కూడా మోసపోతారని భ్రమించిండు. నేను ఎప్పుడైతే అభ్యర్థిగా హైదరాబాద్లో పోలీసుల ఆఫీసర్లు